9 కోట్ల పైన జనాభా ఆయన నమ్మి ఆయన వెంటబడి నడిచారంటే ఎంత గొప్పవాడై ఉండాలి. 13 సంవత్సరాలు ఎంతో మంచి పరిపాలన చేశాడు. బాగానే ఇవన్నీ చేసి ఇట్లా దురాలోచన అంటే చెడ్డవాడి సవాసం బట్టి ఆమె చెప్పింది. ఎప్పుడైతే పాండవుల్ని దోదంలో ఓడించి బయటికి పంపించారో అప్పుడు గాంధారి మాత చెప్పింది. దుర్యోధను ఒకరోజు రహస్యంగా పిలిచి, అరే ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు ఇలా చేసేది ఈరోజు మనం జోదంలో నువ్వు గెలిచిన అనుకుంటున్నావు. కురువంశ కోడవని ఆడ మనిషిని మీరు ఆ రకంగా మరి ఆమె యొక్క కురులు బట్టి వీడ్చారు. వీటన్నిటి పరిణామం రేపు పొద్దున మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి అసలు మూల కారణం ఈ శకుని, మీ మేనమామ. ఆయన మాటిని మీరు పక్కదారి పోతున్నారు, మీ శకుని మామని అర్జెంటుగా పంపించండి, ఏడుంటే మీరు బాగుపడడానికి కూడా సత్యం చెప్పింది ఒకరోజు. అయినా ఆయన ధృతరాష్ట్రుడికి అన్నీ తెలుసు, కానీ కొడుకు వచ్చి ఏంది నాన్న అంటే మమకారం. ధృతరాష్ట్రుడికి ఉన్న గుణాలు ఏమిటంటే, ఒకటి లోభం, ఆయన నువ్వు ఇవ్వలేడు, ఇతరులకు ఈ బుద్ధి కాదు. ఇప్పుడు తమ్ముడు ఆస్తి తమ్ముడు పిల్లలకి ఇవ్వాలా లేదా, ఇవ్వడు. స్వార్థం, నాకే ఉండాలనుకుంటాడు ఆయన. దుర్యోధనుడి పరిస్థితి ఏంటంటే ఈయనకి అహంకారం మమకారం. అహంకారం మమకారం ఏంటంటే నేనే గొప్పవాడినే ఒకటి, మమకారం ఏదున్నా ఆయన కూడా వదిలిపెట్టబుద్ధి కాదు. అసూయ మనస్తత్వం, ఇట్లాంటి అనేక రకమైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి అని చెప్పి మనకు ఆ రోజు ఈ రకంగా గాంధారి మాత శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు సంభాషణలో జరిగింది ఏంటంటే, ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె శ్రీకృష్ణుడిని అడిగింది, ఇంత గొప్పవాడా ఇట్లా చేశారు, కనీసం ఏమి కాకుండా మరి ఇంత చేశావు నువ్వు, పైగా విదురుడికి ఏ మాట చెప్పాడు ఆమె అదే మాట అడిగింది. నువ్వు ఇంత సమర్థుడు ఉండి, సర్వం తెలిసిన వాడివై ఉండి, నీ పక్షాన్ని ఏకచక్రవర్తిగా గెలిపించగలిగిన వాడివై ఉండి, నువ్వు అందరికి దండించైనా చెప్పాల్సిన వాడివై ఉండి, నువ్వు చెప్పకపోగా ఇంత కురువంశం మొత్తం వినాశనానికి దారి తీశావు. కాబట్టి నేను నిన్ను చెప్పిస్తాను అన్నది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మహాత్ములు ఎవరైనా భక్తుల్ని ఎలా కాపాడతారు అంటే, ఇందులో మనకు భారతంలో బాగా తెలిసేది ఏంటంటే, వ్యాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి ఎక్కడ అన్యాయం జరిగిద్దో, పాండవులు ఎక్కడ వాళ్ళు శాపానికి గురవుతారో, పాండవులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి. ఎందుకంటే పాండవులు అంటే మంచి గుర్తు, పాండవులు అంటే ధర్మం, సత్యవ్రతం, వాళ్ళు అంత గొప్పగా ఉండేది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ విధానంలో పాండవుల కోసం ఆయన మరి ఎంతో పక్కన పడి ఆత్మానికి కృష్ణ పరమాత్మ ఏమాత్రం సంతరిస్తే గాంధారి మాత పాండవులు చేపిస్తేమోనని చెప్పి ఆయన శాపానికి ముందు నిలబడితే, గాంధారి మాత నేను చేపిస్తానయ్యా అంటే ఆయన ఏం చేయాలా, నువ్వు ఎంతటి కారణం నువ్వు అయ్యావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇవాళ నా కుటుంబం, నా వంశం, నా యొక్క భూమండలం అంతా ఏమై బాధపడతా ఉందో, నేటి నుండి 36 సంవత్సరాల్లో నువ్వు కూడా నిర్జీవమైనటువంటి ప్రదేశంలో ఏ దిక్కు లేని వాడిలాగా చచ్చిపోతామని చెప్పి గాంధారి మాకు శాపం చేపించింది. యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకి ఈరోజు ఏం జరిగిందో రేపు అదే జరిగింది, మీరే కొట్టుకొని పోతారు అని చెప్పాము. భావోద్వేగానికి లోనయ్యి శ్రీకృష్ణ పరమాత్మని చెప్పించడం జరిగింది. ఆయన కళ్ళల్లోకి నీళ్ళు వచ్చినా ముఖంపై సిద్ధం ఉంది. నేను ఇదే జరిగింది అనుకున్నామ్మా. ఎందుకంటే ఇంత యుద్ధం జరగడం ఒక ఎత్తు, జరిగిన తర్వాత పరిణామాలు నాకు ముందే తెలుసు. ఇదే జరిగింది అనుకున్నా, తప్పేం లేదు, నువ్వు చెప్పించిన శాపాన్ని నేను స్వీకరిస్తున్నా, కానీ నువ్వు లే. ఎందుకంటే రాజమాత పుత్రులను కనేదే క్షత్రియ ధర్మం ప్రకారం వీరుడుగా రాజ్యాన్ని కాపాడాలి, లేకపోతే ఇద్దరం మనం మరణించాలా కాబట్టి నువ్వు రాజమాతవు, గొప్ప మాతవు, సత్యవాదివి, నీ మాటను నేను స్వీకరిస్తున్నా, కానీ లోపాలన్నీ మీలో పెట్టుకొని మీరు నన్ను సేపించడమో పాండవుని దూషించడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఆ రకంగా సంభాషణ చేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ధర్మరాజు ఏమంటాడంటే, ఇదంతా అయిపోయిన తర్వాత 4 రోజులు పట్టింది ఆ శవాలు దెబ్బలని కాలేయటానికి. అయిపోయిన తర్వాత ఇక శాంతి పర్వం ప్రారంభమవుతుంది. శాంతి పర్వంలో ఏంటి, ఆయన ధర్మరాజు ఏమంటాడంటే, ఆయనకి తెలిసింది ఏది, స్త్రీ పర్వంలో అందరికి పిండ ప్రదానాలు చేస్తుంటే ఏమా కుంతీదేవి చెప్పింది, అప్పుడు చెప్పింది రహస్యం. అయ్యా అందరికీ చేస్తున్నాడు, కర్ణుడు కూడా మీకంటే ముందు జన్మించాడు, నా గర్భాన్నే సూర్యుని యొక్క వర ప్రభావం చేత కాబట్టి కర్ణుడు కూడా పిండ ప్రదానం చేయమని అన్నది. అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపోయింది, ఇదేమిటమ్మా, ఇట్లాంటి నిప్పు కనుక లాంటి నిజాన్ని నీ కొంగు నిన్నాళ్ళు ఎలా దాచుకోగలిగావు? అదే ఒక్క మాట కర్ణుడు మా తోడపుట్టినోడని మాకు చెప్తే
అసలు యుద్ధమే మానేసేవాళ్ళం, ఆయనకు పరిచర్యకులుగా ఉండేవాళ్ళం, ఆయనే రాజును చేసేవాళ్ళం. ఆయన మా పక్కన ఉంటే మేము ఈ భూమండలం కాదు ముల్లోకాలలో మమ్మల్ని జయించేవాళ్ళు లేకుండా జీవించేవాళ్ళం. కానీ ఎంత పని చేసినావు తల్లి అన్న కాబట్టి నేటి నుంచి ఆడవాళ్ళకి మనసులో ఏదైనా సంకల్పం కానీ జరిగితే అది వెంటనే వాళ్ళ మనసులో నిలవకుండా కాకని తెప్పించండి ధర్మరాజు. ఆ ఒక్క శాపమే. అందుకని ఆడవాళ్ళ మనసులో ఏదైనా వచ్చిందనుకో నోట్లో ఆ మాట తాగదు వెంటనే వెళ్ళిపోతుంది. ఆ కర్ణుడు లేకపోతే అసలు భారత యుద్ధమే లేదమ్మా. ఎందుకంటే దుర్యోధనుడికి భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు, కృపా వీళ్ళు ఆచార్యులు అయినప్పటికీ వాళ్ళకంటే దుర్యోధనుడికి కర్ణుడు అంటే చాలా ప్రీతి. కానీ కర్ణుడు గొప్పవాడే, కానీ అర్జునుడికి సమానమైన గొప్పవాడు కాదు. ఎందుకంటే మనకు భారతం 4-5 సందర్భాల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇంకా మనకి అనేక రకాలుగా చేయటం జరిగింది. ఈ రకంగా చేసి తర్వాత ఆయన పాండవులతో ఆయనకు ఉన్నటువంటి చివరి సన్నివేశాన్ని మనం తీసుకుంటే అశ్వమేధ పర్వంలో ఆయన ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆయనకి అర్జునుడికి మళ్ళీ ఈయన ఎన్నో అనేక రకమైనటువంటి బోధన కార్యక్రమం అంతా జరిగింది. పాండవులు కూర్చోబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ బోధనలు మంచి మంచి ధర్మోపదేశాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత నేను చాలా రోజులైంది వచ్చి నేను ఒకసారి మా యొక్క నగరానికి వెళ్ళాలి ద్వారకకి, అందుకని రథం సిద్ధం చేయండి అని చేసి రథం సిద్ధం చేసి ఆయన వెళ్తానన్నగానే వీళ్ళ ముఖాన్ని ఏడుపు చెమ్మ ఏర్పడింది. ఎందుకంటే శ్రీకృష్ణుని యోగం అనేది వాళ్ళకి అంత బాధ కలిగింది. అయినా కాలం ఆగదు కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు శ్రీకృష్ణునికి రథం అవన్నీ సిద్ధం చేయించి కావాల్సిన దారికి కావాల్సిన వసతులన్నీ సమకూర్చి అప్పుడు స్వయంగా ధర్మరాజే రథాన్ని చేపట్టి తర్వాత భీముడు దానికి వెనక మరి పెద్ద గొడుగు పట్టుకుంటే వీళ్ళు ఇంజరామరాలని మన విషణకర్రలు లాంటి బంగారు విషణకర్రలతో కృష్ణ పరమాత్మని వీదుతూ ఆయన ఊరి నుంచి కనీసం ఒక 10 కిలోమీటర్ల దూరం ఆయన సాగనమ్మడం జరిగింది. అదే ఆఖరి ఘట్టం. అక్కడికి దిగిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఆలింగనం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మను సాగనమ్ముతారు. ఇది భారతంలో మనకు స్పష్టంగా కనపడేటువంటిది. తర్వాత ఆయన 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ అనేక రకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఇది మనకు భారత సన్నివేశం. భారతం అయిపోయిన తర్వాత మనకు భాగవతాన్ని వేదవ్యాస మహర్షి మళ్ళీ దాన్ని రచన చేయడం జరిగింది. భారతం ఇంత గొప్ప భారతాన్ని పొందుపరిచిన తర్వాత కథ అంతా ఆయనకు మనశ్శాంతి కలగల. ఎవరికి? వ్యాసుల వారికి. ఎందుకని మనశ్శాంతి కలగలేదంటే ఇందులో మొత్తం ఉన్నాయి, అయినా కలగల. ఎందుకంటే మానవుణ్ణి కలియుగంలో భక్తి మాత్రమే నిత్యం ఆనందింపగా చేయగలిగింది. జ్ఞానికి కూడా కర్మ పని ఉందని ఎంత ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమి చేయొద్దు అనుకుని అన్నీ చేసిండు. ఏం చేయకుండా ఉన్నాడు? కృష్ణుడు చెయ్యని పని ఏమున్నది? 8 మంది భార్యలు, 81 మంది సంతానం, పెద్ద రాజు. ఆయన రాజు కాదు, ఆయన రాజు లాంటోడే. మరి ఆయన అట్లా తీసుకుంటే ఎంత గొప్ప స్థితి ఉన్నది కాబట్టి వ్యాస మహర్షి ఏమిటంటే ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ దిగాలుగా కూర్చున్నాడు. ఒక రోజు ఎందుకు కూర్చుంటే నారద మహర్షి వచ్చిండు. నారద మహర్షి అంటే మనకేదో సినిమాల్లో చూపించినట్టు వెటకార వచనాలు ఏదో పుర్లు పెట్టి ఏదో పుల్లగొండి మాటలు చెప్పేవాడు కాదు. నారద మహర్షి ఋషులందరిలో గొప్ప ఋషి. మనకు ఋషత్వం 5 రకాలుగా ఉంటుంది. ఋషి, మహర్షి, రాజఋషి, బ్రహ్మ ఋషి, దేవ ఋషి. దేవ ఋషులలో అగ్రగణ్యుడు నారద మహర్షి. దేవతలందరూ పూజించేవాడు నారద మహర్షి. మనకి రామాయణం భారతానికి మూల బీజాలు వేసినవాడు నారద మహర్షి. ఎంతోమంది మూడులకు జ్ఞానబోధ చేసిన వాడు నారద మహర్షి. అంత గొప్ప సృష్టి కార్యం శ్రీమన్నారాయణ అవతారంలో ఒక అవతారం నారద మహర్షి. అట్లాంటి ఋషి, దేవ ఋషి ఆయన వచ్చిండు వ్యాస మహర్షి దగ్గరికి. ఏమిటి మహర్షి దిగాలు కూర్చున్నారంటే, ఏందో ఎంత బాగా గొప్ప చరిత్రలు రాసినా మనశ్శాంతి లేదయా అంటే, నువ్వు ఇన్ని రాసినవయ్యా, కానీ నువ్వు రాసిందంతా యథార్థం రాసావు, కానీ భగవంతుని యొక్క లీలామృతాన్ని రాయాలి. సృష్టి అంతా లీలామృతం మీద ఆధారపడి నడుస్తున్నది. ఆ యొక్క భగవంతుని లీలలు. భక్తి అనేది ఏమిటంటే, భక్తి అనేది భగవంతునికి మనకి వేరుగా ఉంటుంది. మనకు 3 రకాల తత్వాలు ఉన్నాయి. విశిష్టద్వైతం, అద్వైతం, మరి ద్వైతం అని 3 రకాలుగా ఉన్నాయి. ద్వైతంలో ఏమిటంటే స్వామి మనం పూర్తిగా వేరు. విశిష్టద్వైతంలో వచ్చేసరికి స్వామి మనల్ని పుట్టించి నడిపించేవాడు, మొత్తం పాలించేవాడు ఆయన. అద్వైతంలో 2 లేవు, ఒకటే. అంటే ఆయనే మనమే ఆయన అని చెప్పేది అద్వైతం. అందుకనే భక్తి అనేది విశిష్టద్వైతంలో నడుస్తూ ఉంటుంది. అంటే ఆయన ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మన చేత పాడిస్తున్నాడు, లాలిస్తున్నాడు. అన్నమయ్య, రామదాసు, పురందాసు ఇట్లాంటి దాసులందరూ కూడా ఈ యొక్క భక్తి విధానంలో ధరించినటువంటి మహాత్ములు.
అట్లా తరించేటువంటి భగవత్ లీలలు రాయాలి అని నేను చెప్పిన తర్వాత భాగవతాన్ని శ్రీకారం చుట్టి భాగవతం రాసి తన కుమారుడైనటువంటి సుకుమారుషుకు బోధించడం జరిగింది. అద్భుత 12 స్కందాలతో ఉంటుంది. మనకి 10-11 స్కందాలు పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితం మొత్తం. అందులో ఆయన జననం దగ్గర నుంచి వారి తల్లిదండ్రులు, ఆయన ఎట్లా 8వ సంతానంగా జన్మించాడు, విష్ణు అవతారాలలో 8వ అవతారం, మరి దశావతారాలలో 8వ అవతారం, మళ్ళీ శ్రీకృష్ణుడు ఆయన తల్లిదండ్రులు జన్మించిన అవతారాలు 8వ అవతారం, ఆయన పుట్టినది అష్టమి అంటే 8వ తేదీ. అట్లా 8 మంది భార్యలు, 81 మంది సంతానం, భారతంలో 18 పర్వాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, ఇట్లా మనకి సహస్రం అష్టాదశ మరి 18 మరి అనే గీతలు 18, ఇట్లా 8, 18, 108 అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ వ్యాస మహర్షి చుట్టూ వ్యాసపదం కృష్ణ మార్గం అంతా అలా ఇంక్లూడ్ అయ్యా ఉంటుందన్నమాట. అట్లా శ్రీకృష్ణుని యొక్క జీవితం మొత్తం కూడా మనకు భాగవతంలో బాగా పొందుపరిచారు. మనకి భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ ప్రారంభం చేశాడు.